సరే 2012 బై ఎలక్షన్స్లో 18 సీట్లకు గాను 16 సీట్లతో నెగ్గినటువంటి జగన్మోహన్ రెడ్డి. ఎస్ 2014 67 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. 2019 151 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి. 2024 15 మంది వచ్చారు, లేదంటే జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చారు, లేదంటే చైతన్య కృష్ణ వచ్చినాడు, వాళ్ళందరూ మామూలుగా అందరూ వచ్చారు మాట్లాడారు. ఇంతమంది కూడా పవర్ఫుల్ కదండి. జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరినీ కూడా సమూజ్యులుగా చూడాలా అంటే జబర్దస్త్ వాళ్ళు సముజ్జు, వాళ్ళు స్థానిక నాయకులు సముజ్జులై ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు సముజ్జులు చూడండి, చంద్రబాబు నాయుడు గారు సముజ్జులు చూడండి, పురంధేశ్వరి గారు సముజ్జులు చూడండి, మోడీ గారు పార్టీ అధ్యక్షులుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత లోకేష్ గారిని కూడా చూడండి. తప్పండి, లోకేష్ గారిని కూడా చూడండి. 100% చూద్దాం, తప్పలేదు. కానీ మిగతా వీళ్ళందరినీ వేసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఉన్నారు, కానీ వీళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి 15 మంది ఇలా లెక్కలు చెప్పారు కదా. అది వాళ్ళందరినీ కూడా ఈయనకి పోటీగా చూడాలంటారా? చూడాలనలేదు, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇంతమంది పోటీ చేస్తానా, ఇంతమంది ప్రచారం చేస్తానా, ఇంతమంది టీడీపీ లేదా ఎన్డీఏ కూటమికి సపోర్ట్గా ఉన్నా, ఎందుకు గెలుస్తామన్న ధీమా ఉన్నా, ఎందుకు ఇంత ఆఫ్టర్ ఎలక్షన్ ఇన్ని గొడవలు, లేదంటే పల్నాడు రాష్ట్రం పల్నాడులో ఇప్పటికీ ఇంకా గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి? ఏమండి, మనం ఫ్రాంక్గా మాట్లాడు. ఇంతకుముందు ఎలక్షన్స్లో కంటే ఇది ఏ పార్టీ ఉన్నా పూర్వం బ్యాలెట్ బూత్లోకి వెళ్ళటం, ఇంకులు పోయటం, బ్యాలెట్ తీసుకుపోతాం, ఈవెల్ బతకడం ఇంతకుముందు జరగలేదండి. మనం దాన్ని అప్పుడు ఖండించాం, ఇప్పుడు ఖండించాలి. ఇవాళ కంపారిటివ్లీ కొన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ ఎన్నికలు అత్యంత భయానకంగా జరిగిన ఎన్నికలుగా మాత్రం నేను చెప్పలేను. ఇవాళ కొంతమంది కనిపించవచ్చు, దుర్మార్గమైన ఘటనలు జరిగింది, దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. నో సెకండ్ థాట్ ఇన్ దట్. నేను కూడా కాన్స్టిట్యున్సీ చాలా వరకు తిరిగానండి, చెప్తున్నాను. దాంట్లో అంటే మా జిల్లాలోని పక్క జిల్లాలోనూ బాగుండొచ్చు, ఇది కాకపోయినా 3 చోట్ల 4 చోట్ల గట్టిగా జరిగింది ఇబ్బంది. 1 పల్నాడు, 2 తిరుపతి ప్రాంతం, చిత్తూరు జిల్లా, పాత చిత్తూరు జిల్లా, 3వది అనంతపురం జిల్లా. పల్నాడు ప్రాంతంలో వీళ్ళు ఏమనుకున్నారు, నేను ఒకటి అడుగుతానండి, ఏమనుకుంటున్నారు కొంతమంది రాజకీయ నాయకులు? మొన్న మహేష్ రెడ్డి గారు మాట్లాడారు, చాలా అన్యాయం జరిగింది, పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, అది కాదు. నిన్న పిన్నెల్లి గారి గురించి మాట్లాడి 4-5 రోజుల క్రితం ఆ రోజు లావు కృష్ణదేవరాయలు గారు వాళ్ళందరూ వచ్చినప్పుడు శ్రీనివాసరావు గారి ఇష్యూలు గట్టిగా మాట్లాడారు. ఏమిటి అన్యాయం, పోలీసులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు నిజ నిర్ధారణ కమిటీ మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు వచ్చినప్పుడు ఆ కారును బదలు కొట్టి రాడ్లు పెట్టి లోపల కొడితే మీరు వీడియో చూడలేదా? అప్పుడు అధికార దుర్వినియోగం జరగలేదు. అట్ టు బి హానెస్ట్ అండి. ఇవాళ వ్యవస్థనే మీరు కాపాడితే వ్యవస్థ మిమ్మల్ని కాపాడుతుంది. నేను రాజకీయాలు కొంచెం ఒక్క నిమిషం పక్కన పెట్టండి. ఆడు మనకు తెలిసినాడా, సోదరుడా, వాళ్ళ నాన్నగారు తెలిసినాడు, చాలా మిగతా విషయాలు మంచి వ్యక్తి. వ్యక్తిగతంగా రాజకీయాల్లో విభించవచ్చు, విధానాలు విభించవచ్చు. కృష్ణారెడ్డి గారు, టీజీ వెంకటేశ్వర గారు అందరూ మంచి, అందరూ మిత్రులు, ప్రతాప్ రెడ్డి గారు అందరూ చక్కగా ఉంటారు. నిజంగానే తప్పు జరిగింది అనుకుందాం, ఓకే. అది ఒకటే విషయం. ఎలక్షన్ కమిషన్ ఇంతకాలం ఎందుకు వెయిట్? అది ఒక విషయం. రెండో విషయం చెప్తున్నాను, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారని పల్నాడులో అక్కడ చూశాను కొంతమంది ట్రోలింగ్స్. నాయకురాలు నాగమ్మ వరసరాలంట, కొంతమంది ఏమో పల్నాడు ఎవరో బాలచంద్రుడు వారసులు, లేదా కోట కన్నపాంబ గారి కోట వంశస్థుల వారసుల మధ్యన పోటీయా? ఈ మధ్యయుగాల్లో ఉన్నారు వీళ్ళు. ఏమన్నా మధ్యయుగాల్లో ఉన్నారా? ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి వీళ్ళు? 7 గంట గొడ్డల్లో కత్తులు తీసుకుని బాంబులు వేసుకునే సంస్కృతి అనుకుంటున్నారా? మారరా అండి? ఇదేం గొప్ప సంస్కృతి అనుకుంటున్నారా? 100 మందికి అన్నం పెట్టినాలండి. అలాంటిది ఇవాళ ఇంకోటి, పులివర్తి నాని గారు ఆయన మీద దాడి జరగటం ఏకపక్షం కాదా? అలాగే అనంతపురంలో ముందు దాడి జరిగిన, రెండోసారి ప్రతిపక్షం వెళ్ళి అధికార పక్ష ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ మహిళలు ఎంతమంది పక్కన పెట్టేసి ఇంటి లోపల ఇంటిని ఆక్యుపై చేసుకుని పైన ప్రతిపక్ష జెండా, పార్టీ జెండా ఎగరేయటం అది తప్పు కాదా? డిఫరెంట్ యాంగిల్స్లో జేసీ దివాకర్ రెడ్డి గారు చేయాలని ఎవరు చేయండి, నేను అత్యధికం అధికార పక్షం చేసింది అధికార దుర్వినియోగం. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, నిన్న అంతిమంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, ఏంటండి ఆ దుర్మార్గం? లెట్ మీ కంప్లీట్ అండి. బ్యాలెట్ బాక్స్ ధ్వంసం చేయటం, ఆ ధ్వంసం చేసి అడ్డొచ్చిన సాంబశివరావు గారి మీద బెదిరించడం, మళ్ళీ బయటికి తర్వాత వాళ్ళ మనుషులే కదా, వేరే మనుషులు బయటకు వచ్చి వెళ్ళడం కూడా కనపడింది, దాడి చేయటం, తలకాయ బద్దలు కొడతాం, దేనికి సూచన అండి ఇది అని అడుగుతున్నా. కానీ నిన్న కాదు కదా, మొత్తం 9 చోట్ల జరిగింది. నేను అది కూడా ఎన్నికల కమిషన్ ఒక చోట ఎందుకు రిలీజ్ చేశారు? అన్ని చోట్ల సీసీ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అందరూ 7 చోట్ల, ఇక్కడ మిగతా చోట్ల 9 చోట్ల. బ్రేకింగ్ న్యూస్ చెప్తా,
నేను ఆమె ఆల్సో నిన్న ఆ వీడియో రిలీజ్ అయిన దానికి సంబంధించి కావచ్చు, దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని A1 గా దాంట్లో చేర్చుతూ మీనా గారు మాట్లాడారు. మీనా గారు ఎవరు దాదాపుగా ఒక 10 సెక్షన్లు కూడా. అవును, మీనా గారు ఎవరు తెలుసా? నేను ఒట్టే స్వప్నేశ్వరి గారు వెళ్ళి గవర్నీలు అందరం వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసి పర్సనల్గా మేము ఇలా ప్రచారం చేస్తాం, అనుమతి ఇవ్వండి మాకు ఇలా. కానీ మేమే ఆయన కూడా 84 ఏళ్ళండి. మేమన్నా ఏ రోజన్నా ఒక ఇన్సన్ పాసించిన బంద్ మేము నిర్వహించిన బంధువులు నేను పిలుపు కానీ రామకృష్ణ గారికి ఇచ్చిన మేము ప్రత్యేక విభజన హామీల సాధన సమితి మిగతా మిత్రులు ఉమ్మడికి ఇచ్చిందంటే ఒక్క రాయి తీసుకుని ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేస్తే బంద్ ఆపేయడానికన్నా సిద్ధపడతాం. అంత నిక్కచ్చిగా ప్రజా ఆస్తులు కాపాడాలని, విధ్వంసకాండ జరగకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతియుత వాతావరణం జరగాలని కోరుకుంటాం. అసలు భౌతిక దాడులు చేయటమే ఒక నీచ నికృష్టులు చేసే పని, చేతకాని ఎదవలు చేసే పని అండి. ఎవరన్నా ఏ పార్టీ అని నేను అన్నా దుర్మార్గంగా మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. కానీ నిన్న మీరందరూ ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒకటే వీడియో విడుదల చేసి మిగతా 7 చోట్ల ఎందుకు విడుదల చేయలేదు, వ్యాలిడ్ పాయింట్ అది. కానీ ఇవాళ మళ్ళా మీనా గారు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ వీడియో మేము రిలీజ్ చేయలేదు, ఆ వీడియో మా ద్వారా బయటికి రాలేదు, అది ఎవరి ద్వారా వచ్చిందో మాకు సంబంధం లేదు, మాకు తెలియదు. ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఎలక్షన్ కమిషన్ కాదండి, మీరు ఎలక్షన్ కమిషన్ ఏమన్నా కాదండి, జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ కమిటీ అనుకున్నారు. అదేమన్నా మోడీ గారు ఎప్పుడైతే చీఫ్ ఎలక్షన్ కమిషన్ కావాల్సిన వ్యక్తిని బయటికి పంపించేశారు, ఇద్దరిని అర్ధరాత్రి తీసుకొచ్చేసారు అనే ఆరోపణలు వచ్చినాయో, అసలు ఆరోపణలలో ఇద్దరైతే వచ్చి చేరారు కదా. ఏమైనా శాసన్ గారి కమిటీ, జీవీజీ కృష్ణమూర్తి గారి కమిటీ అనుకున్నారు. ఇది అడ్డంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించే కమిటీ కింద ఆరోపణలు అనేక మంది చేయలేదా? అక్కడ న్యాయం జరుగుతుంది ఎలా భావించారు? ఇంతకుముందు ఎలా జరిగింది? అప్పుడు అంటే ఇప్పుడు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారా? మా విషయంలో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు అన్యాయం చేశారు మేము ఇచ్చిన విజ్ఞప్తి విషయంలో, మేమే బాధితులుగా ఉన్నాం. కానీ ఒకటి నేను చెప్తాను, 2000 మీరు ప్రత్యక్ష బాధితులుగా ఉన్నారు, రైట్. కానీ 2019లో జరుగుతున్న సిచ్యువేషన్ కూడా నిన్న పెట్టిన ప్రెస్ మీట్ కి ఇవాళ రిలీజ్ చేసిన స్టేట్మెంట్ కి మధ్యలో డిఫరెన్స్ చూస్తుంటే ఇది కూడా వన్ సైడ్ కనిపించండి. 2019లో గోపాలకృష్ణ ద్వివేది గారు ఏం చేశారు? రాష్ట్రం అంతటా కూడా మా హోర్డింగ్స్ పెట్టిస్తుంటే ఆ వివేక్ యాదవ్ గారు కూడా పట్టించిపోతే మార్కండేయులు గారు ఆ రోజు IAS ఆఫీసర్ కనపడేశారు. ఆయనకు నిజంగా నమస్కారం చెప్తాను అందరి దృష్టిలో. మమ్మల్ని తీసుకుని అనుమతి ఇచ్చి దాదాపు 580 మండలాలకు ఫ్యాక్సులు పంపించి మాకు కాగితం ఇచ్చారు. రాష్ట్రం అంతా మేము ఓటించి పెట్టించాం. సరే చెప్తున్నానండి, నేను ప్రచారం చేశాం, పరిమితి అనుమతి ఇచ్చారు. ఇప్పుడేమైంది? అప్పుడు కూడా తిన్నంగా వ్యవహరించలేదు అంటున్నాను ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు కూడా అంటే మనకు అనుకూలంగా వ్యవహరించినప్పుడు మాత్రం బ్రహ్మాండంగా, మనకు అనుకూలంగా లేనప్పుడు బాగాలేనట్టు కూడా వ్యవస్థలను కాపాడమని చెప్తున్నాను. డ్యూ రెస్పెక్ట్స్ టు ఎవ్రీబడి. వ్యవస్థను కాపాడిన ఆ రోజు పోలీసులను దుర్వినియోగం చేస్తే ఇవాళ చాలామంది చెప్తున్నారు పై స్థాయి పోలీసులు అధికారులు ఏమన్నారు, కింద మాకు వింటలేదని చెప్తున్నారండి. వ్యవస్థను పాడు చేస్తున్నారండి. వ్యవస్థను కాపాడి నేను చెప్పింది అటో ఇటో మాట్లాడితే 90% మంది చప్పట కొడతారు నేను మాట్లాడిన దానికి. నేను ఇంకోటి చెప్తున్నాను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఫ్యాక్షన్ చేసినట్టే కనపడతా ఉంది. ఇక్కడ కాదండి, గతం ఆయన ఒక మీరు చూస్తున్నారు జోలకండి బ్రహ్మారెడ్డి గారు ఈయన చెప్తున్నారు 5గురిని ఒకే 8తో వేసేసాడు అని, 5గురితో మర్డర్ కేసు ఉంది, ఏదో కేసులు ఉన్నాయి, స్టేలు ఉన్నాయని చెప్తున్నారు. నేనేం కోరుతున్నాను అంటే ఈ ఎపిసోడ్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దుర్మార్గుడు, జోలకండి బ్రహ్మారెడ్డి గారు మంచివాడు, లేదా ఈయన దుర్మార్గుడు నేను చెప్పాలనా? అలా ఇలాంటి వాళ్ళని ఎన్నుకోవడం ఎందుకంటున్నా నేను? ఎవరు ఎవరు చెడ్డోళ్ళు నేనేం చేయాలండి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని మంచి దుర్మార్గుడు, లేదా బ్రహ్మారెడ్డి గారు మంచి అయినా, బ్రహ్మారెడ్డి గారు దుర్మార్గుడు, పిన్నెల్లి రామకృష్ణ మంచి అని నేను చెప్పాలా? ఇలాంటి వాళ్ళని ఎన్నుకోకండి అని చెప్తున్నాను నేను. అక్కడ ఒక నీతి నిజాయితీతో ఉన్నాడు అహింసామూర్తి, అక్కడ ఉంటాడు ఆ ఎలక్షన్లో.